ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మీటింగ్ నిర్వహించి ఎవరైతే రీసెంట్గా పెహల్గాం టెర్రర్ అటాక్లో చనిపోయారో వాళ్ళందరికీ కూడా తన సంతాపాన్ని సానుభూతిని తెలియజేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చనిపోయారో మధుసూదన్ గారు వారి కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సహాయంతో పాటు అలాగే రాబోయే రోజుల్లో కూడా తన పిల్లల చదువుకు అయితేనేది అన్ని విధాలుగా కూడా అండగా ఉంటానని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్గా భువనగిరి ఎంపీ, తెలంగాణకు సంబంధించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తను నోటికొచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఒక్కసారి తను ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది మనం ఒక్కసారి క్లియర్ కట్గా చూద్దాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇది సినిమా కాదు, ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదవడానికి, మొదటిసారి ఎమ్మెల్యే గెలిచి ఏదో అదృష్టంతో డిప్యూటీ సీఎం అయినావు, నీకు మోడీని కృషి చేసుకోవాలని ఉంటే సినిమా తీసి 2 సినిమాలు తీసి ఆయనకి భజన చేయన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. నిజంగా ఇది ప్రతి ఒక్కడికి కూడా ప్యాషన్ అయిపోయింది. అరే నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆయన మాట్లాడిన పాయింట్ మీద మాట్లాడు, అంతేగాని ఇది సినిమా కాదు, ఇది అది కాదు, ఇది కాదు. పోనీ ఈయన ఏమైనా 100 సార్లు గెలిచిండా ఏమైనా అంటే కాదు, ఈయన కూడా ఫస్ట్ టైమే గెలిచిండు. మరి ఈయన ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్ గారు సినిమాలు అనేది తన వృత్తి, పాపం తను చాలా వరకు తగ్గించేసిండు. అక్కడ టాపిక్ ఏంటిది? దేశం ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి, నువ్వు మాట్లాడేది ఏంది అసలు? మీ కాంగ్రెస్లో చాలామందికి కూడా నిజంగా నాయకులకి మైండ్ దొబ్బిందో ఏందో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారో కూడా కొంతమందికి అర్థం కావట్లేదు. నిజంగా అందరినీ కానీ అనేది, ఎవరైతే మతి స్థిమితం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను నేను క్లియర్ కట్గా. అరే భయ్, కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. దేశం ఎలాంటి పరిస్థితిలో ఉంది, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈయన ఏమైనా మరి పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు అయిందా అంటే ఒకసారి ఈయన ప్రొఫైల్ గట్టి చూడండి. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని ఉంది. అరే భయ్, నీకెందుకురా భయ్ ఈ రాజకీయాలన్నీ? నువ్వు కూడా భయ్ హోటల్లో సర్వీస్ చేసుకో, ఆ సర్వీసింగ్ ఆ ప్లేట్ మీద ఏమైనా టిప్ ఇస్తే తీసుకోరా భయ్ అని చెప్పి కూడా అనొచ్చు మనం, అనాలంటే. ఎందుకంటే ఈ రాజకీయం వేరు, తన పర్సనల్ లైఫ్ వేరు. ఎందుకని కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి మైండ్ ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా అంటే, రాబర్ట్ వాద్రా అంటాడు టెర్రరిస్టులు అక్కడ అటాక్ చేసి 26 మంది చచ్చిపోతే ప్రో హిందుత్వం వల్లే ఇదంతా జరిగిందంటాడు. మహారాష్ట్రకు సంబంధించిన విజయ్ వాడే అనే అతను అంటాడు టెర్రరిస్టులకు నిజంగా అంత టైం ఉంటుందా చంపేటప్పుడు, నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి చంపుతాడా, కల్మా టెస్ట్ చేసి చంపుతాడా అని చెప్పని అంటారు. అరే భయ్, అక్కడ చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు అక్కడ ఏం జరిగిందని. పవన్ కళ్యాణ్ గారో లేకపోతే ఇంకెవరో కానీ చెప్పట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించారు. మిస్టర్ ఎంపీ, నీ పేరు కూడా మర్చిపోయాను నేను, అంటే నువ్వు అంత అన్నోన్ పర్సన్ జనాలకి, కొత్తగా ఏదో నువ్వు గెలిచావు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అందరికీ తెలుసు. కిరణ్ కుమార్ రెడ్డి ఐ థింక్, అది నీ పరిస్థితి. నీ పేరు ఒక 5 నిమిషాలు నేనే గుర్తుపెట్టుకోలేకపోతున్నా, నువ్వు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు. ఇది చాలా దారుణం నిజంగా. జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తారిక్ హమీద్ చెప్తాడు మనం సైలెంట్గా సెటిల్ చేసుకోవాలి, ఇలా వార్ ఇలాంటివి వద్దన్నట్టు మాట్లాడతాడు. మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే ఇవన్నీ నా ఇండివిజువల్ అభిప్రాయం అని చెప్తాడు. మనకి వార్ చేయాలని ఎవరికైనా కుతూహలం ఉంటుందా? మనం సైలెంట్గా ఉంటే వాళ్ళే కదా వచ్చి మనల్ని అనవసరంగా ఉత్తిపుణ్యానికి వాళ్ళని 26 మందిని చంపారు. మీ కర్ణాటక సంబంధించిన సిద్ధరామయ్య అంటాడు వీఆర్ నాట్ రెడీ ఫర్ వార్ అని. నువ్వే చెప్పేసే మొత్తం అంతా, మనం వారికి సిద్ధంగా లేము ఉన్నాము అని చెప్పి మీరే చెప్పండి మొత్తం అంతా. అక్కడ పరిస్థితి ఏంటిది? మీ మల్లికార్జున్ ఖర్గే అంటాడు మోడీ రాలేదు, మోడీ వచ్చి నాకు చెప్పాలంటాడు. అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి? మోడీ గారు వీళ్ళంతా ఆల్ పార్టీ మీటింగ్కి రాలేదంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారు, దేశాన్ని రక్షించడానికి వాళ్ళు ఎంతవరకు చేయాలో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు మొత్తం అంతా. ఇట్లా బోల్డ్ అంతమంది కాంగ్రెస్ వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొంతమంది అంటారు టెర్రరిస్ట్ హ్యావ్ నో రిలీజన్ నో క్యాస్ట్ అని. ఎస్, మనం అందరం అలానే అనుకుంటాం నిజంగా. కానీ వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు ఒక మతం పేరు చెప్పుకొని మన హిందువుల్ని దాడి చేసి చంపారా లేదా? అది వాస్తవం కాదా? ఇప్పుడు వేరే పక్క దేశంలో పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ పేరు చెప్పుకొని
ఒకళ్ళు వచ్చి మన ఇండియాలో ఉన్న హిందువుల్ని కాల్ చంపితే ఇక్కడ ఎవరు కూడా మన మన ముస్లిమ్స్ని బయట వాళ్ళగా చూడట్లేదు. ఎవడో కొంతమంది మైండ్లెస్ ఫెలోస్ వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పితే ఇక్కడ ఉండే ఇండియన్స్ అందరూ కూడా మన భారతీయులే. వాళ్ళు ఎప్పుడైతే పాకిస్తాన్ వద్దు మాకు ఇండియా కావాలనుకున్నారో వాళ్ళు అప్పుడే ఇండియన్స్ అయిపోయారు. ఇక్కడ జరిగిన వాస్తవాన్ని మనం క్లియర్ కట్గా జనాలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ముస్లింల మీద ఒకవేళ దాడి జరిగినా కూడా ఫస్ట్ వ్యతిరేకించేది పవన్ కళ్యాణ్ గారే. సో అక్కడ జరిగిన వాస్తవాన్ని ఆయన జరిగిందాన్ని క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు. అంతేగాని ముస్లింల మీద వ్యతిరేకంతోనో లేదా హిందువుల మీద అతి ప్రేమతోనో లేకపోతే ఇలా అయితే చేయట్లేదు. జరిగిందాన్ని జరిగినట్టు చెప్తున్నాడు. సెక్యులరిజం పేరుతో ఓట్ల పేరుతో రాజకీయం చేసేది ఎవరు? మీ కాంగ్రెస్ పార్టీ కాదా? మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, నువ్వు ఆన్సర్ చేయాలి. ఏదైనా ఒకటి మాట్లాడే ముందు మైండ్ కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడు. మైండ్ టంగ్ మొత్తం అంతా. ఒక్కసారి నువ్వు మాట్లాడిన దాని కింద నీ వీడియోల కింద వెళ్ళి నీ కామెంట్స్ చూడు. నేను చాలా పొలైట్గా పద్ధతిగా టంగ్ కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. నువ్వు ఏం మాట్లాడావు? నీ కింద ఒకవేళ ఒక పక్కన దేశం మనది ఎలాంటి పరిస్థితిలో ఉంది, నువ్వు మాట్లాడేది ఏంది? ఎవడైనా మాట్లాడితే సినిమా స్క్రిప్ట్ ఎవడు రాసిస్తాడు బై? సినిమా స్క్రిప్ట్ యూజ్లెస్ ఫెలోస్ తప్పితే ఇలా ఎవడు మాట్లాడతాడు చెప్పు? ఎవడు రాసిస్తాడు సినిమా స్క్రిప్ట్లు? సినిమాలు చేసి మోడీ గారిని ఇంప్రెస్ చేయాలా? కొంచెమైనా మైండ్ నుండి మాట్లాడుతున్నావా? ఇంకొకసారి గనక పవన్ కళ్యాణ్ గారి జోలికి గనక వస్తే నువ్వేదైనా విమర్శించాలంటే పవన్ కళ్యాణ్ గారు చాలా పద్ధతిగా డీసెంట్గా మాట్లాడారు. మనమంతా కలిసికట్టుగా ఉండాలి. మనం పర్ఫెక్ట్గా ఏదైతే తప్పు జరిగిందో దాన్ని మనం ఎత్తి చూపెట్టాలి తప్పితే మనం ఏం కవరింగ్ చేయనవసరం లేదు. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్తుంటే నీలాంటి వ్యక్తులు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవడు చూస్తూ ఊరుకోడు. దయచేసి ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఒక్కసారి నేషనల్ మీడియా ఛానల్స్ ఓపెన్ చేయి. కాంగ్రెస్ పార్టీని మొత్తం దుమ్మెత్తిపోస్తున్నారు. అక్కడ వాడొచ్చి మనల్ని అటాక్ చేసి చంపుతూ ఉంటే మీరు వారొద్దు ఏమొద్దు సైలెంట్గా ఉండాలి ఇక్కడ అని చెప్పి మాట్లాడుతుంటే ఇక్కడ కుదరదు. ఇక్కడ అవతల వ్యక్తి మనల్ని చంపడానికి వస్తుంటే కూడా మనం ఏం చేయొద్దు అంటే ఇక్కడ కుదిరేలా లేదు. ఒకవేళ అవసరమైతే మనం వారికి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని ప్రిపేర్ అవ్వాలా. ఒక్కసారి నేషనల్ మీడియా ఛానల్స్ ఓపెన్ చేయి. ఏం జరుగుతుందో చూడు ఒక్కసారి. నువ్వు మాట్లాడే ముందు కొంచెం మైండ్ ఉండాలా మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి. మీరు బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, బీజేపీ గవర్నమెంట్ పట్టుకోలేకపోతుంది అంటారులే, కానీ మీరు అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఒమర్ అబ్దుల్లా చీఫ్ మినిస్టర్ గురించి మాట్లాడరు. మీరు ముందు రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు? అక్కడ చీఫ్ మినిస్టర్ కదా. అరే ఎవడి బాధ వాడదే. ఇక్కడ మొత్తం సినిమాలు చేసేది నటించేది మీరు రా భయ్. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ తన లైఫ్ ముందుకు వెళ్ళడానికి మాత్రమే సినిమాలు నటిస్తారు. జనాల్లోకి వచ్చి జనాల్లో నటించేది మీలాంటి వ్యక్తులు. ఆయనకు అవసరం లేదు. ఆయన సొంత డబ్బులు ఇచ్చి ఆయన రాజకీయాలు నడిపిస్తున్నాడు. అర్థమైందా? ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల గురించి మాట్లాడే ముందు ఆలోచించి దిమాగ్ పెట్టి మాట్లాడండి. ఇంకొకసారి ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా జనసేన పార్టీ తరపున వాళ్ళకి చాలా కఠినంగా స్ట్రాంగ్ కౌంటర్ ఉంటుంది. జై జనసేన, జై హింద్.